ప్రార్థన, దేవునికి చేసే ప్రార్థన. దావీదు దేవునితో చెప్పండి మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సహజ సిద్ధమైన విషయం, సహజమైన విషయం. దేవునితో విశ్వాసి మాట్లాడడం అనేది సహజమైనటువంటి విషయం. చూసారా, ఆది అపోస్తులు ఆ రోజుల్లో సేవ చేస్తున్నప్పుడు వాళ్ళు తమ సొంత ఆస్తులు సమర్పించి అపోస్తులు ఎదుట వాళ్ళ విశ్వాసాన్ని చాటుకున్నారు. కొంచెం అది కష్టతరమైనది అలాగా చేయాలంటే. కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని దేశాలకు వెళ్ళిపోయినారు. అది కూడా కొంచెం కష్టమే, అందరికీ సాధ్యం కాదు. అది సులభమైనది, సహజమైనది, సాధారణమైనది. చూసారా, దేవునితో మాట్లాడడం, దేవునికి మొరపెట్టడం. కాబట్టి ఈ దావీదు భక్తుని జీవితంలో అతను ఒక ప్రార్థనాపరుడుగా మనకు కనబడతాడు. ఎక్కడి నుంచి ఆయన పేర్లు రాసుకొచ్చుకోండి, ఒక మంచి పెద్ద చరిత్ర మనకు అర్థమవుతుంది. ప్రార్థనాపరుడైన చెప్పండి ఎవరు? దావీదు. ప్రార్థనాపరుడైన దావీదు. కాబట్టి మనము కూడా ప్రార్థనాపరులముగా ఉండాలి, ప్రార్థనాపరులముగా ఉండాలి, దేవునికి మొరపెట్టే వారిముగా ఉండాలి. పై నుండి సహాయము రాకపోతే మనం ఎవరిమి కూడా ఈ లోకాన్ని జయించలేము, ఎవరిమి కూడా దేవుని కొరకు ఈ లోకంలో నిలబడలేము, ఏది దేవుని కొరకు చేయలేము. మూడు చెప్పాను. మొదటిది, పై నుంచి సహాయం రాకపోతే లోకాన్ని జయించలేము. రెండోది ఏదమ్మా? లోకములో దేవుని కొరకు నిలబడలేము, ఏమి చేయలేము. వస్తూ ఉన్నప్పుడు అట్ట కంప్యూటర్ లాగా రాసేస్తూ ఉండాలి. కొంతమందికే ఉంటుంది అది. ఎందుకనంటే దేవుని ఆత్మ చేత వచ్చే మాటలు మళ్ళీ గుర్తు చేసుకుందామన్నా కూడా నేను మళ్ళీ నా ఉపదేశాన్ని వింటా, ఏదైనా మళ్ళీ రికార్డ్ అవ్వలేదని అనేసి. ఎందుకంటే మరుపు సహజము. మనిషి మీద వచ్చే ఒత్తిడి ఏమవుతుందంటే దేవుని వాక్యం సైతం మన అంతరంగంలో నుంచి తుడిచేయడానికి సిద్ధమన్నమాట. కాబట్టి జ్ఞాపకాల్లో ఉంచుకోండి. దేవునితో ప్రార్థన. అందుకనే బిడ్డ ఏడవడం ప్రారంభించినప్పుడు, లేకపోతే పలకడం ప్రారంభించినప్పుడు ఏ పదం పలుకుతారు? మొదట అమ్మ అంటారు. భూ సంబంధమైన ఓ కేక ఆ బిడ్డ వేస్తుంది. అలాగనే ఆత్మ మూలముగా జన్మించిన మనము కూడా అబ్బా తండ్రి అని పిలవాలి. అబ్బా తండ్రి అని మనము పిలవాలి.